ఇప్పుడైతే ఈ హ్యాండ్ కటింగ్ చూపిస్తానండి. ముందుగా అయితే పేపర్ మీద కట్ చేసుకోండి, క్లాత్ సేవ్ అవుతుంది. హ్యాండ్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్, ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేస్తానండి. ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఆమ్ డౌన్ వచ్చేసి 4 ఇంచులు తీసేసుకోండి. ఇది పెద్ద సైజ్ అండి. ఆమ్ రౌండ్ వచ్చేసి ఇది 10 ఇంచులు అండి, అందుకే 4 ఇంచులకైతే మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ డౌన్ అనేది ఇలా క్రాస్గా 10 ఇంచులకి ఇలా మార్క్ చేసేసుకోండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. కింద కూడా హ్యాండ్ లూజ్ కోసం 6 అయితే పెట్టానండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టేసాను. ఇలా స్ట్రైట్గా లైన్ రాసేసుకోండి. ఇక్కడ ఏ సైజుకైనా 1 ఇంచ్ అనేది సరిపోతుందండి. ఇలా హ్యాండ్ కర్వ్ అనేది హ్యాండ్తోనే తీసేసుకోండి. ఓకేనా. పైన చిన్న పఫ్ పెడుతున్నానండి. ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ 1 ఇంచు, మధ్యలో లోతు వచ్చేసి 1/2 ఇంచు ఇలా కలిపేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లోతు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్న పఫ్ కోసం నేను హైట్ వచ్చేసి 2 ఇంచులు పెట్టానండి. హైట్ వచ్చేసి 2 ఇంచులు, 2.5 ఇంచులు, 3 ఇంచుల వరకు కూడా పెట్టేసుకోవచ్చు అండి. హైట్ 2 ఇంచులు, విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే పెట్టానండి. 2.5 ఇంచులు పెట్టాను విడ్త్. హైట్ 2 ఇంచులు, విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు. ఇలా కరువు తీసేసుకోండి. చిన్న పఫ్ అయితే అక్కడ వచ్చేస్తుంది మనకి. ఓకేనా. కట్ చేసుకోండి. ఇక మొత్తం ఎలా మార్క్ చేస్తాం అలా కట్ చేసుకున్న తర్వాత లోతు కూడా తీసేసుకోండి. కొత్త వారు అయితే మనం కుట్టేటప్పుడు తీసుకోండి లోతు, ఇప్పుడు తీసేసుకోకండి. టక్స్ ఇచ్చేసుకోండి. ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనా. టక్స్ ఇచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం పఫ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, మనం అక్కడి నుంచి పఫ్ అనేది రావాలన్నమాట మనకి. అక్కడి నుంచి మనం పఫ్ పెట్టుకోవాలి. మిడిల్కి ఒక టక్ ఇచ్చేసుకోండి. అన్ని టక్స్ ఇచ్చేసుకుంటే క్లాత్ మీద పెట్టినప్పుడు కూడా టక్స్ ఇచ్చుకోవాలి క్లాత్ మీద. చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్ లోతది మార్క్ చేసుకోండి. అక్కడ కూడా ఒక టక్ ఇచ్చేసుకోండి. కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఫ్యాబ్రిక్కి ఇలా కట్ వర్క్ వచ్చింది కింద. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇలా మలిచేసిన తర్వాత మన సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసుకొని, ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, కొరాసు ఆపోజిట్ ఉండాలండి. ఇలా ఫ్యాబ్రిక్ని మంచిగా సదురుకున్న తర్వాత ఇక్కడ కట్ వర్క్ ఉంది కదా, మనకి ప్లేన్ ఎక్కువ వచ్చింది కాబట్టి అంత ప్లేన్ పెట్టకూడదండి. కట్ వర్క్ కింద ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. 1/2 ఇంచ్ అయితే ఉంటే సరిపోతుందండి. మనకు కట్ వర్క్ తిప్పేస్తే అయిపోతుంది. పేపర్ ఇలా ప్లే చేసి చుట్టూ పేపర్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. మన క్లాత్ అనేది చాలా సేవ్ అవుతుంది ఇలా పేపర్ కట్ చేసుకుంటే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.